ఒక్కొక్కరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకోబోతున్నారు. సినీ ప్రముఖులు అందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న తరువాత సీఎం రేవంత్ తో భేటీ అవుతారు. దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో సమావేశం కాబోతున్నారు. ఇందులో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. ఇప్పటికే దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, సి కళ్యాణ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. ఇవాళ భేటీలో సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చ జరగబోతోంది. సీఎం ముందు సినీ ఇండస్ట్రీ ఉంచబోతున్న ప్రతిపాదనలేంటి? బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై సీఎంకి ఏం చెప్తారు? ఇక ఇతర రాయితీలు, సౌకర్యాలపై ఏమైనా ప్రతిపాదనలున్నాయా? సంధ్యా థియేటర్ ఘటన తరువాత మారింది ప్రభుత్వ వైఖరి. రాయితీలు ఇచ్చేందుకు రెడీ అంటూనే కొన్ని కండిషన్స్ కూడా పెడుతున్నారు. తాను సీఎంగా ఉన్నంత కాలం ప్రత్యేక సౌకర్యాలు కుదరవని తేల్చి చెప్పేశారు సీఎం. ఈ మీటింగ్ లో ఇండస్ట్రీ పెద్దల విన్నపాలేంటి? సీఎం హామీలేంటి? భేటీ తరువాత ప్రభుత్వ పరిశ్రమ మధ్య గ్యాప్ తగ్గుతుందా? సీఎంతో సినీ ప్రముఖుల భేటీపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల భేటీ మొదలు కాబోతోంది. సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు చేరుకుంటున్నారు. మీటింగ్ వచ్చిన డీజీపీ జితేందర్, అలాగే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా కూడా అక్కడే ఉన్నారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను కూడా మీటింగ్ కు పిలిచారు సీఎం. సంధ్యా థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దలు భేటీ కాబోతున్నారు. సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు, అలాగే డీజీపీ జితేంద్ర, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను కూడా మీటింగ్ పిలిచారు సీఎం. సంధ్యా థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.